ఫైనల్లీ ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఇంజనీరింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు త్వరలో మనకి గవర్నమెంట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయనుంది. మిగిలిన 35,000 సీట్లపైన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరపాలని మనకి సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ ఉన్నత విద్యామండలికి ఒక లెటర్ అయితే రాయడం జరిగిందన్నమాట. ఈ మేరకు బుధవారం అంటే మనకి రేపు సాఫ్ట్వేర్ సంస్థతో భేటీ అయ్యి అనంతరం మనకి షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత మనకి షెడ్యూల్ అయితే ఖరారు అయితే కానుందన్నమాట, కన్ఫర్మ్ చేస్తారు. మనకి రేపు ఈవినింగ్ లేదంటే థర్స్డే అలాగా మనకి షెడ్యూల్ అయితే వచ్చేస్తుందన్నమాట. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు. వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి దీంట్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి 70,000కి హాస్టల్ అండ్ అలాగే సెమిస్టర్ ఫీజు కూడా రావడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే ఎస్పీ, ఎస్డబ్ల్యూ అండ్ అలాగే మనకి కోచ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్నీ చెక్ చేసుకొని నచ్చితే తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా బాగా అయితే ఉన్నాయి.